ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం పడినన్ని ఆరాటాలన్నీ ఇన్ని కాదు. 8 నెలల కాలంగా ఆయన చేసినటువంటి ఆరాటం ఎంతో మనం చూసాం. 8 దేశాల యుద్ధాలు ఆపాను, అక్కడ చేశాను, ఇది చేశాను, చివరికి ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధాన్ని కూడా ఆపడానికి ఇరు దేశాలని భయపెట్టి మరి మెడలు వంచి మరి ఒప్పించాడు. చివరికి ఏమైంది? చివరికి నార్వేలో ఉన్నటువంటి ఈ నోబెల్ శాంతి బహుమతి కమిటీ ఆయన ఎంపిక చేయలేదు. వెనిజులాకు చెందినటువంటి మరియా గారిని ఎంపిక చేయడం జరిగింది. అయితే 2009లో ఏం చేశాడని ఒబామాకి ఇచ్చారు? ఒబామా నాకేమైనా పెద్ద ఇదే? ఏం చేశాడు? దేశాన్ని నాశనం చేశాడు, అందుకని ఆయనకి ఇచ్చారా? లేకపోతే ఆయన ఏమి వరల్డ్ ప్రెసిడెంట్ని ఇచ్చారా అంటూ ఇప్పుడు ఒబామా మీద అక్కసు వెళ్ళగొక్కుతున్నాడు. అంటే ఒబామాకి ఇచ్చారు కాబట్టి నాకు ఇవ్వండి. ఆయన అధికారంలోకి వచ్చిన 8 నెలలకే ఇచ్చారు కదా 2009లో, మరి నాకెందుకు ఇవ్వరు? 8 యుద్ధాలు ఆపాను కదా, ఇంతకంటే శాంతి స్థాపన ఏం చేస్తాను, ఇంక ఎన్ని యుద్ధాలు ఆపాలి అని ఇప్పుడు ట్రంప్ అయితే తెగ బాధపడిపోతున్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఆయనకి నోబెల్ శాంతి బహుమతి రాలేదు, పైగా ఇప్పుడు భారతదేశం అంటే ఇంకా కోపం పెరిగిపోద్ది అతనికి.